ప్రచారం కూడా బాగా జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్రంలో 23 జిల్లాల్లోనూ 21 జిల్లాల నుండి ఈ పార్టిసిపేషన్ ఉంది ఇక్కడ. అది కాకుండా ముఖ్యంగా నేను అంటే మన జిల్లా తరఫున నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా మన పిల్లలకు కూడా ఇటువంటి బాలోత్సవాల్లో అట్లీస్ట్ మండల లెవెల్లో కూడా జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మోటివేషన్ చేసిన వాళ్ళని అవుతాం. ఎనీవే బాలోత్సవం ఆర్గనైజర్స్ తో కూడా మేము తర్వాత మాట్లాడి మధ్యలో అంటే ఇది ఎట్లాగా ఈ మెగా ఈవెంట్ కి ముందు జిల్లాలో అన్ని మండలాల్లోనూ అన్ని స్కూల్లోనూ కూడా ఇటువంటి ఉత్సవాలు జరగడానికి నేను ఈ ఆర్గనైజర్స్ తో మాట్లాడి మన జిల్లాలో కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇది కాకుండా చైల్డ్ అంటే లైక్ నేను కూడా సైకాలజీ చైల్డ్ సైకాలజీ అది కూడా బాగా చదివాను. యుఎస్ లో కూడా ఉండొచ్చాను నేను. ముఖ్యంగా కౌన్సిలింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడమే కాకుండా టీచర్స్ కూడా బాగా కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ కౌన్సిలింగ్ కొంచెం సైంటిఫిక్ గా చేయాలి. ఎందుకంటే కేవలం ఊరికనే మన ఐడియాస్ పిల్లల మీద ఇంపోజ్ చేయకూడదు. వారి ఎబిలిటీ ప్రకారమే మనం ప్లాన్ చేయటం చాలా అవసరం. కౌన్సిలింగ్ ఉంటే ఇంకా చాలా మంచిది. మన జిల్లాలో కూడా మేము ఆల్రెడీ ఎన్సీఆర్టీ వాళ్ళతో కూడా మాట్లాడాము. అట్లీస్ట్ 7th క్లాస్ లెవెల్లోనూ 10th క్లాస్ లెవెల్లోనూ కొన్ని కౌన్సిలింగ్ ప్యాకేజెస్ కూడా మేము ఆల్రెడీ తయారు చేస్తున్నాము. బహుశా మనకి ఈ క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు వాటిని లాంచ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాము. ఎందుకంటే చాలా అవసరం కౌన్సిలింగ్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన జిల్లాలో 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో ప్లేస్మెంట్ చూస్తే ఓన్లీ 7% ప్లేస్మెంట్ అవుతుంది. ఎందుకంటే బేసిక్ గా స్టూడెంట్స్ అందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వలేదు. కౌన్సిలింగ్ ప్రాపర్ గా ఇచ్చుంటే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఆపర్చునిటీస్ అయితే ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ప్రతి చదివే వ్యక్తికి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రొవైడెడ్ మనకి. ఎందుకంటే ఈ ప్రాపర్ కౌన్సిలింగ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఉంటే ఆ జాబ్స్ కూడా మనం ట్యాప్ చేయగలుగుతాం. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎనివే నిన్న కూడా వచ్చి చూశాను నేను. ఎందుకంటే చాలా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు బాలోత్సవ ఆర్గనైజర్స్ కి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు. అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి రమేష్ బాబు గారు, వేదిక మీద ఆసీనులైన జిల్లా కలెక్టర్ శ్రీ నరేష్ గారు, ఎమ్మెల్యే సాంబశివరావు గారు, కోనేరు నాగేశ్వరరావు గారు, ఏలూరి సాంబశివరావు గారు, హరిబాబు గారు, చోటా కె నాయుడు గారు, మనోహర్ గారు మరియు చంద్రశేఖర్ గారు, ఈరోజు ఈ బాలోత్సవ ఉత్సవాలకి 3వ రోజు. ఈరోజు మనం బహుమతి ప్రదానం అదేవిధంగా సమాపనం పలుకోబోతున్నాం. కానీ ఈ బాలోత్సవాలను చూసే అవకాశం నాకు కల్పించినందుకు డాక్టర్ రమేష్ బాబు గారికి, అదేవిధంగా మా మిత్రులు మధుసూదన్ రావు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 7 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ 6 సంవత్సరాలు ఈ ఉత్సవాలను చూసే అవకాశం నాకు దొరకలేదు అని నేను ఎంతో మదనపడ్డాను నిన్న ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నందుకు ముఖ్యంగా రమేష్ బాబు గారికి, వారి బృందానికి ప్రప్రథమంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు బంగారు పిచ్చుకల గురించి వినుంటారు. బంగారు పిచ్చుకలో ఒక స్టోరీ, చిన్న కథ మీకు చెప్తాను. మగ బంగారు పిచ్చుకకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆడ బంగారు పిచ్చుక గర్భవతి అయిందని వెంటనే ఒక గూడు కట్టడం మొదలు పెడుతుంది మగ బంగారు పిచ్చుక. తరువాత ఆ కట్టిన గూటిలో ఆడ బంగారు పిచ్చుక వెళ్లి ఆ గూటిలో ఉంటుంది. తరువాత గుడ్లు పెట్టి పొదిగి చిన్న పిల్లలుగా తయారవుతాయి. అప్పుడు మగ బంగారు పిచ్చుక ఏం చేస్తుందంటే ఆ గూటి లోపల
రాత్రి అయ్యేసరికి చీకటి అవుతుంది. ఆ చీకటిని చూసి ఈ చిన్నపిల్లలు భయపడతాయేమో అని తెలిసి మగ బంగారు పిచ్చుక ఏం చేస్తుందంటే ఆ ప్రదేశంలో ఉన్న బంకమట్టిని తీసుకొచ్చి ఆ గూటిలో అమరుస్తుంది. అమర్చిన తర్వాత ఆ ప్రాంతంలో దొరికే మిణుగురు పురుగులను తీసుకువచ్చి ఆ బంకమట్టికి అతికిస్తుంది. అంటే రాత్రి సమయంలో ఆ చిన్న పిచ్చుకలు చీకటిని చూసి భయపడతాయేమో అని చెప్పి మగ బంగారు పిచ్చుక బంకమట్టిని తెచ్చి అదే విధంగా మిణుగురు పురుగులను తెచ్చి ఆ చిన్న బంగారు పిచ్చుకలను ఎంతో అద్భుతంగా పెంచుతుందన్నమాట. ఎందుకంటే అవి దాని పిల్లలు కాబట్టి. కానీ ఇక్కడ డాక్టర్ రమేష్ బాబు గారు వాళ్ళ బృందం ఏం చేస్తుందో చూడండి. 21 జిల్లాల నుంచి వచ్చిన పిల్లలని తమ సొంత బంధువుల్లాగా తమ వారసుల్లాగా 3 రోజులు ఇక్కడ అద్భుతమైన అవకాశాలను కల్పించి వారి వసతులను చూసుకుంటూ ఎలాగైతే ఆ బంగారు పిచ్చుక తన పిల్లలను చూసుకుందో ఆ విధంగా వాళ్ళు ఇక్కడ చూసుకోవడం అంటే అది ఎంతో గొప్ప విషయమని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో 2 పిల్లలను చూసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో తల్లిదండ్రులు. 16,000 మంది పిల్లలను 3 రోజులు ఇక్కడ చూసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఎవరో మహానుభావులకే అలాంటి భావనలు కలుగుతాయన్నమాట. సమాజంలో నేను ఎప్పుడూ చెబుతుంటాను, మనుషులు ఉన్నతులు ఉత్తములు అని 2 ప్రకారాలుగా మనం విభజించవచ్చు అన్నమాట. ఒక మనిషి దగ్గర డబ్బు ఉండవచ్చు, దానివల్ల అతను ఉన్నతుడవచ్చు. కానీ అలాంటి ఉన్నతుడు ఉత్తముడవుతే ఎలాగుంటుందో దాని ఉదాహరణే ఈ బాలోత్సవం చేస్తున్న రమేష్ బాబు గారు. అఖండ కీర్తిలు సంపాదించిన రమేష్ బాబు గారు అంతటితో ఆగక అక్కడ ఆగిపోయింటే ఆయన కేవలం ఉన్నతుడయ్యేవాడు. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ లో ఎక్సలెన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఉన్నతుడుగా మిగిలిపోతాడు. కానీ అంతటితో ఆగక నాకు సమాజానికి నేనేమైనా చెయ్యాలి, భారతదేశం కోసం నేను ఏదైనా చెయ్యాలి అన్న భావనలతో ఈ బాలోత్సవాన్ని 22 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే ఆయన కేవలం ఉన్నతుడు కాదు, ఉన్నతుడితో పాటు ఆయన ఉత్తముడు కూడా. కాబట్టి అలాంటి ఉత్తమ భావనలలో ఉన్న మీరందరూ కలిసి కేవలం ఆయన అన్నారు, నేనొక్కరే చేయను, నాతో పాటు బృందం, వాటితో పాటు సంపూర్ణ కొత్తగూడెంలో ఉన్న ప్రజలు కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను అని చెప్పి ఆయన తన ఉన్నతమైన భావాలను ఇంకొకసారి మన ముందు ప్రకటించుకున్నారు. అదేవిధంగా ఈ సందర్భంలో స్వామి వివేకానంద వారు చెప్పిన విషయాలను నేను చెప్తాను. వివేకానంద వారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు, మనం చేసే సహాయాలు 3 రకాలుగా ఉంటాయని. మొదటిది వచ్చి, మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అతి ఉత్తమమైన సహాయం ఏమంటారంటే ఆయన అది ఆధ్యాత్మిక సహాయం చేయమంటారు. ఎందుకంటే మనం ప్రజల్లో గనక ఆధ్యాత్మికతను తీసుకురాగలిగితే వాళ్లలో ఉన్న కోరికలు తగ్గిపోయి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడాన్ని మొదలు పెడతారు వాళ్ళు. రెండవ సహాయం వచ్చేసి జ్ఞాన సహాయం అంటారు. ఏ విధంగా మనం జ్ఞానం ఇస్తామో ఆ జ్ఞానానికి కూడా 2వ స్థానంలో సహాయం అవుతుందంటారు. 3వ స్థాయిలో ఉన్న సహాయం అంటే మనకెవరైనా డబ్బులు ఇవ్వడం, లేకుంటే అన్నదానం చేయడం, ఇవన్నీ 3వ రకమైన సహాయం అని చెప్పేసి స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఈ రోజు ఈ 3 రోజుల బాలోత్సవ సందర్భంగా మన విద్యార్థులకు ఆధ్యాత్మికతతో పాటు వాళ్లకు జ్ఞానదానం కూడా ప్రసాదించడం జరుగుతోంది. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలతో మీరు చేస్తున్న ఈ ప్రయోగాలను ఎంతో అభినందిస్తూ ఈ ఒక 10-15 నిమిషాలు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇప్పటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు, మా అబ్బాయికి మ్యాథ్స్ లో 100కు 100 వచ్చాయి, మా అబ్బాయికి సైన్స్ లో 97 మార్కులు వచ్చాయి. ఇవి మనం కాంపిటీషన్ గా మాట్లాడుతుంటున్నాము. కానీ ఆ పిల్లవాడు మనిషిగా ఎదుగుతూ ఆ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయని మనం మాట్లాడుకోవట్లేదన్నమాట. కూడా మనం ఎలా సేకరించాలి, ఆ విద్యార్థిని ఒక సంపూర్ణమైన మనిషిగా ఎలా తయారు చేయాలన్న తపనతో ఈ బాలోత్సవం తయారు చేయబడింది. ఈ 2 రోజులు నేను ఇక్కడ ఉండి ప్రతి పిల్లవాడితో మాట్లాడాను. ఈ 2 నెలల్లో నేను మన రాష్ట్రంలో
సుమారు 1,25,000 మంది విద్యార్థులను కలిశాను ఈ 2 నెలలలో. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన విద్యార్థులలో అద్భుతమైన శక్తి ఉంది, వాళ్లలో ఏదో చెయ్యాలన్న తపన ఉంది. ఆ తపనకు మనమంతా కలిసికట్టుగా మనమంతా వాళ్లకు సహాయం చేయడం మొదలు పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళంతా అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారన్నమాట. ఒక చెట్టు ఏపుగా పెరగాలంటే ఆ చెట్టుకు నీరు, అదే విధంగా ఎరువులు ఇలాంటివన్నీ ఇవ్వడంతో పాటు దానికి ఒక మోరల్ వాల్యూస్, ఏదైతే మనం విలువలు అంటున్నామో ఆ విలువలు అన్న ఒక వెదురు కర్రను గనక ఆ చెట్టుకు మనం కట్టగలిగితే ఆ చెట్టు నిటారుగా అద్భుతంగా ఏపుగా పెరుగుతుందన్నమాట. ఆ విధమైన విలువలను కలుగజేయడానికి ఈ బాలోత్సవం ఎంతో సహకరిస్తుందని నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు తెలిసింది. అదేవిధంగా ఈ బాలోత్సవంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మన దేశభక్తి భావనలు వాళ్లలో పెంపొందించడం జరుగుతుందని నా దృఢ సంకల్పం. మనమందరం అనొచ్చు దేశభక్తి అంటే ఏంటి అని. దేశభక్తికి నేను మహాత్మా గాంధీ గారు చెప్పిన నిర్వచనాన్ని ఇక్కడ చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. దేశభక్తి అంటే మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, మాతృమూర్తిని, మాతృభాషను, మాతృ సంస్కృతిని, మాతృభూమిని ప్రేమించడమే దేశభక్తి అని మహాత్మా గాంధీ గారు మనకి చెప్పారు. ఈ బాలోత్సవంలో ఈ 4 విషయాల గురించి మన విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. ఇప్పుడు మీ కార్యక్రమం చూశారు. ఆ కార్యక్రమంలో మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా ఒక అమ్మాయి ప్రదర్శించిందో మీరు చూడగలిగారు. కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి మనం చాటి చెప్పామన్నమాట. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను చెప్తున్నాను, మీరు దేశభక్తులు కావాలంటే మొదట సాధించవలసింది మన తల్లిదండ్రులను గౌరవించడం మనం మొదలు పెట్టాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులను గౌరవించడం మొదలు పెట్టామో అప్పుడే మనలో దేశభక్తి భావనలు జీర్ణించుకుంటాయి. చాలా మంది పిల్లలను నేను ఈరోజు చూశాను, అందరూ వచ్చి హాయ్ అంకుల్ అంటున్నారు. నేను చాలా మంది పిల్లలకి చెప్పాను, హాయ్ అంకుల్ ఇది మన సంస్కృతి కాదు. 2 చేతులు జోడించి నమస్కరించే సంస్కారం భారతీయ సంస్కారం. కాబట్టి పిల్లలందరికీ మన సంస్కారం ఏంటి, మన సంస్కృతి ఏంటి అని బోధించడానికి ఉపయోగపడే ఈ బాలోత్సవం. కాబట్టి మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మొదటిది మాతృమూర్తిని గౌరవించడం, రెండవది మాతృభాషను గౌరవించడం. ఇప్పుడు చూడండి, ఈ 3 రోజులు ఎంత అద్భుతమైన కార్యక్రమాలన్నీ మనం తెలుగులో బ్రహ్మాండంగా చేసుకున్నాం. పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుగులో. ఈ రోజు అనగనగా అని 150 మంది చిన్న పిల్లలు ఎంతో అద్భుతంగా ఈ రోజు కథలు చెప్పడం జరిగింది. అచ్చమైన తెలుగులో, స్పష్టమైన తెలుగులో వాళ్ళు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. మనందరికీ చాలా మందికి అనిపిస్తుంది ఏంటి, ఇంగ్లీష్ లో మాట్లాడితే గొప్పదా అని. ఎప్పుడు అంటుంటారు, 2 తమిళులు కలిస్తే తమిళ్లో మాట్లాడుకుంటారు, 2 మరాఠీ మనుషులు కలిస్తే మరాఠీలో మాట్లాడుకుంటారు, 2 తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అని. కాబట్టి మనలో దేశభక్తి భావనలు కావాలంటే మన మాతృభాష మీద మనకు అభిమానం ఉండాలి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ 3 రోజులు జరిగిన ప్రక్రియను చూస్తే మాతృభాష ఎంత గొప్పది, మాతృభాషను గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ బాలోత్సవం ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసింది. కాబట్టి ఈ సందర్భంలో నేను మన తెలుగు భాష ఎంత అందమైన భాష అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఏమన్నారంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పన్ను కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరము కన్నను, జున్ను కన్నను, అలతి పెదర్ తేనీయల కన్నను, ఆమని తరి కొసడి కూసెడు కోయిల కూత కన్నను, ముద్దు నొలికెడు జవరాలు మోవి కన్నను, తీయనేనది ఏదయ్యా అంటే మన తెలుగు భాష అని అద్భుతంగా వర్ణించబడింది. కాబట్టి అలాంటి అద్భుతమైన భాష మన దగ్గర ఉన్నప్పుడు ఆ భాషలో మనమంతా మాట్లాడడానికి ప్రయత్నించాలి, దాని అభివృద్ధికి మనమంతా దోహదం చేయాలి. ఇంగ్లీషు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంగ్లీషును మనము కాటుకలాగా వాడాలి. కాటుకని మనం ఒంటికంతా పూసుకుంటే మనం నల్లబడిపోతాం అన్నమాట. కాటుకను కాటుకలాగే వాడుకోవాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్పించండి పిల్లలకు, కానీ దానితో పాటు మాతృభాషని ఎప్పుడూ మరవనివ్వకండి. ఎందుకంటే మాతృభాషలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుగులో రాయబడి ఉన్నాయి, సంకలనం చేయబడి ఉన్నాయి. అవన్నీ పిల్లలకు తెలియాలంటే వాళ్లకు మన భాష మీద
అభిమానం, ఆ భాష మీద ప్రభుత్వం, ఆ భాష మీద పట్టు మనం తల్లిదండ్రులుగా మనం తీసుకురావాలి. అదే ఈ బాలోత్సవం ఈ 3 రోజుల్లో చేకూర్చుంది. 3వ విషయం, మన మాతృ సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని మహాత్మా గాంధీ గారు అన్నారు. మాతృ సంస్కృతి అంటే ఏంటి, మన దేశ సంస్కృతి ఏంటి, ఇది మన పిల్లలకు తెలియాలంటే ఇలాంటి బాలోత్సవాల ద్వారానే తెలుస్తుంది. మాతృ సంస్కృతిని గురించి ఒక 2-3 విషయాలు చెప్తాను. నిన్న నేను ఇక్కడ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా మన సంస్కృతిని గురించిన 1-2 విషయాలు చెప్పాను. రమేష్ బాబు గారు అనుమతిస్తే ఆ 2 విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం అయిపోయింది కాబట్టి. మొదట నేను చెప్పింది ఏంటంటే, స్వామి వివేకానంద గారు 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున షికాగోలో ప్రపంచ మత మహాసభల్లో పలికిన వాక్కులు. ఆయన ఏం చేశారు, అక్కడ మన మాతృ సంస్కృతిని గురించి ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటి చెప్పారు. ఆయన వివేకానందుల వారి ముందు అనేక మంది వక్తలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి లేడీస్ అండ్ జెంటిల్మన్, లేడీస్ అండ్ జెంటిల్మన్ అని మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ వాళ్ళు పురుషులుగా స్త్రీలుగా మాత్రమే గుర్తిస్తామని వాళ్ల సంస్కృతి. కానీ స్వామి వివేకానంద వారు స్టేజ్ మీదకి వెళ్లగానే డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అంటే భారతీయ సంస్కృతి ఎలాంటిదంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మన సొంత వారిగా చూసుకునే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. కాబట్టి అలాంటి సంస్కృతిలో పుట్టిన వాళ్ళం మన సంస్కృతి ఏంటి అని మన పిల్లవాళ్లకు తెలియాలి. అదే ఈ బాలోత్సవంలో జరిగింది. 2వ ఉదాహరణ నేను చెప్పాను ఓపెన్ హ్యామర్ గురించి. ఆ ఓపెన్ హ్యామర్ గురించి మళ్ళా ఒక 2 నిమిషాల్లో మీకు వినమిస్తాను. ఓపెన్ హ్యామర్ అన్న మనిషి ఆటం బాంబును కనిపెట్టాడు. ఆయన అంటే ఆటం బాంబును ప్రథమంగా ఆటం బాంబును తయారు చేయడానికి ఒక టీమును తయారు చేయబడింది అక్కడ అమెరికాలో 1945వ సంవత్సరంలో. దానికి అధ్యక్షులుగా ఓపెన్ హ్యామర్ ను, ఆయన ఒక సైంటిస్ట్, ఆయన జర్మనీ దేశంలో పుట్టి అమెరికాలో వాస్తవ్యులైన సైంటిస్ట్ ఓపెన్ హ్యామర్. ఆయనకు ఈ బాధ్యత ఇవ్వగానే ఆయన ఏమన్నారంటే, నాకు 6 నెలల సెలవు కావాలి అని ఒక అప్లికేషన్ రాసిచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఒక కార్యక్రమం ఇచ్చినప్పుడు ఈయన సెలవెందుకు కోరుకున్నాడని అతన్ని అడిగితే ఆయన అన్నాడు, ఈ ప్రాజెక్టును చెయ్యాలంటే నేను భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాలో ఒక ఆటం బాంబును తయారు చేయడానికి నువ్వు భారతదేశానికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇది ధైర్యంతో కూడుకున్న పని, నాకు ధైర్యం కావాలంటే నేను భారతదేశానికి వెళ్ళాలి అని ఆయన అందరి ముందు చెప్పాడు. మరి భారతదేశానికి వెళ్లి ఏం చేస్తావని అడిగితే ఆయన అన్నాడు, నేను భారతదేశానికి వెళ్లి సంస్కృత భాషను నేర్చుకుంటాను, సంస్కృత భాషను నేర్చుకుని భగవద్గీతను చదివి వస్తాను, అప్పుడు నాకు ధైర్యం వస్తుంది, ఆ ధైర్యంతో ఈ ఆటం బాంబును నేను తయారు చేయగలరు అని చెప్పి, ఇది మన భారతీయ సంస్కృతి, ఇది మన సంస్కృతి. ఎంతో ధైర్యాన్ని కలుగజేసే సంస్కృతి భారతీయ సంస్కృతి. అలాగని ఓపెన్ హ్యామర్ మన దేశానికి వచ్చి 6 నెలలు ఇక్కడ ఉండి సంస్కృతం చదివి భగవద్గీతను క్షుణ్ణంగా అభ్యసించి మళ్ళా అమెరికా దేశానికి వెళ్లి 1945వ సంవత్సరం జూలై 16వ తారీఖున మ్యాన్హట్టన్ అనే ప్రదేశంలో ట్రినిటీ ఎక్స్పెరిమెంట్ అనే నా పేరుతో ఈ ఆటం బాంబును ప్రప్రథమంగా అక్కడ ప్రయోగించడం జరిగింది. అక్కడ వచ్చిన కాంతిని చూసి చాలా మంది నిశ్చేష్టులైపోయారు. అంటే ఒక ఆటం బాంబును పేల్చిన తర్వాత ఎంత కాంతి వస్తుందో చూసి అక్కడ చాలా మంది నిశ్చేష్టులైపోయారు. కొంతమంది పిచ్చివాళ్లుగా తయారయ్యారు, కొంతమంది కింద పడి దొర్లుతున్నారు, కొంతమంది మాట్లాడట్లేదు. కానీ అప్పుడు ఓపెన్ హ్యామర్ ఏమన్నాడంటే, నాకు భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని 12వ శ్లోకం గుర్తొస్తోందని దివిసూర్య సహస్రస్య అని ఆయన శ్లోకాన్ని అక్కడ గుర్తించాడు. ఇది మన భారతీయ సంస్కృతి, ఇది మన దేశ సంస్కృతి. కాబట్టి ఈ సంస్కారాన్ని, ఈ సంస్కృతిని ప్రతి ఒక్కరికి నేర్పడమే ఈ బాలోత్సవ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇంత మహోత్తరమైన సంస్కృతి ఉన్న భారతదేశం మన సంస్కారం ఏంటో మన పిల్లలకు నేర్పించే బాలోత్సవం ఇది. మన సంస్కారం ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన భారతీయ సంస్కృతి. స్త్రీలను దేవతలుగా కొలవడం ఇది మన సంస్కృతి. కాబట్టి ఇలాంటి సంస్కారాలు, సంస్కృతిని గుర్తు చేయడానికి ఈ బాలోత్సవం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దానితో పాటు మన మాతృభూమిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. భారతదేశం పట్ల అవహేళనగా ఎవరూ మాట్లాడకూడదని సాటి చెప్పే మహత్తరమైన ఈ బాలోత్సవం
చాలా మంది అనుకుంటుంటారు భారతదేశం గురించి కించపడి మాట్లాడుతూ చాలా ఆనందపడుతుంటారు చాలా మంది, కానీ అది తప్పు అని చెప్పేది ఈ బాలోత్సవం. మీకు జపాన్ దేశం ఉదాహరణ ఇస్తాను. 1945వ సంవత్సరంలో హిరోషిమా నాగసాకి పట్టణాల్లో ఆటం బాంబు ప్రయోగించిన తర్వాత జపాన్ దేశం తునకలైపోయింది. కానీ అక్కడ ఉన్న యువతరం నిర్ణయించుకుంది, మేము మా దేశాన్ని ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా తయారు చేస్తామని యువతంతా కలిసి వచ్చి జపాన్ని ఒక అద్భుతమైన దేశంగా తయారు చేశారు. కాబట్టి మాతృభూమి మీద వాళ్లకు మమకారం ఉంది, అలాంటి అనుభూతులు వాళ్లలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మమకారాలని అనుభూతులను ఇక్కడ వచ్చిన ప్రతి విద్యార్థులలో కలుగజేసింది ఈ బాలోత్సవం. కాబట్టి నేను ఏమంటానంటే ఈ బాలోత్సవం కేవలం వాళ్లలో విలువలు పెంచడం కాకుండా దేశభక్తిని కూడా అపారంగా నిర్మించిన బాలోత్సవం ఇది. నేను ఎంతో రుణపడి ఉంటాను, ఎందుకంటే ఇలాంటి దేశభక్తి భావనలను మన పిల్లల్లో అందరిలో పెంచినందుకు. కాబట్టి ఇంత అద్భుతమైన బాలోత్సవానికి మీరంతా రావడం, గొప్ప సపోర్ట్ ఇవ్వడం, మీరంతా ఎంతో హెల్ప్ చేయడం, మీ యొక్క సహాయం ఎంతో గొప్పది. నేను విన్నది ఏంటంటే ఈవెన్ కొత్తగూడెంలో ఉన్న ప్రజలు కూడా పిల్లలను వాళ్ల ఇళ్లలో వాళ్ల సొంత పిల్లల్లాగా చూసుకొని ఈ 3 రోజులు వాళ్లకు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అరేంజ్ చేసిన వంటలు, ఉదయం టిఫిన్ మొదలుకొని అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఎంతో అద్భుతమైన, ఎంతో శుచి శుభ్రతలతో తయారు చేసిన భోజనాన్ని శ్రీ మాధవరావు గారు, ఆయన తెర వెనకాల ఉన్న మరొక పెద్ద హీరో మాధవరావు గారు, ఆయన అద్భుతమైన సహాయంతో ఈ 3 రోజులు ఎంతో సాఫీగా జరిగిపోయాయి. కాబట్టి ఇలాంటి అందరు వ్యక్తుల కలయికతో నిర్మించిన ఏ కార్యమైనా గొప్ప కార్యం అవుతుంది. దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్లో ఒక మాస్టరు 2 విద్యార్థులను పిలిచి మన భారతదేశం యొక్క మ్యాప్ ఇచ్చాడు. దాన్ని 25 ముక్కలుగా చేసేసి ఆయన విషయాలతో నిండిన బాలోత్సవానికి మీరంతా రావడం ఎంతో గొప్పతనం. అదేవిధంగా రమేష్ బాబు గారు ముందు ఒక మాట చెప్పారు, పిల్లలందరూ చాలా బాగా ఉన్నారు, వాళ్లలో భావాలు అద్భుతంగా ఉన్నాయి, మారాల్సింది మనమే అని ఆయన మనకు కూడా ఒక సందేశం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, గురువులకు ఆయన అద్భుతమైన సందేశం ఇచ్చారు, మనం మారితే పిల్లలు కూడా అద్భుతంగా తయారవుతారు అని చెప్పేసి. కాబట్టి నేను చాలా మంది తల్లిదండ్రులు అడుగుతుంటాను, మీరు రోజు న్యూస్ పేపర్లు వస్తాయి ఏం చేస్తుంటారు మీరు అని. వాళ్ళు ఏమంటారంటే చదివేసి పక్కన పడేస్తామంటారు. కానీ నేనేమంటానంటే మీరు చదివే న్యూస్ పేపర్లో గాని ఏదైనా మంచి పుస్తకంలో గాని ఒక మంచి విషయం తెలిస్తే ఆ విషయాన్ని కట్ చేసి ఒక చిన్న పుస్తకంలో మీరు పేస్ట్ చేసి పెట్టండి. రోజు పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే చెప్పాలి, బాబు ఈరోజు ఈ మంచి విషయం వచ్చింది ఒకసారి చూడు అని. కాబట్టి ప్రతిరోజు ఆ విద్యార్థి వచ్చిన తర్వాత చూస్తాడు, ఈ రోజు నాన్నగారు ఏంటి నా కోసం పెట్టారు, ఇంట్లో కట్ చేసి ఏం పెట్టారు అని చెప్తారన్నమాట. కాబట్టి మనం కూడా పిల్లలుగా మారిపోయి వాళ్లతో గనక మనం కలిసి పని చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా అద్భుతమైన విద్యార్థి ఈ దేశంలో తయారవుతారు, మంచి నాగరికులు ఈ దేశం నుంచి తయారవుతారు. కాబట్టి ఈ బాలోత్సవానికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులు, ప్రతి గురువు కూడా మనసులో ఒక నిర్ధారణ చేసుకోండి, కేవలం మార్కులు ముఖ్యం కాదు, రేపు నేను భారతదేశానికి అతి ఉత్తమ పౌరుల్ని నేను మా ఇంటి నుంచి ఇస్తాను అని మనం ప్రతి ఒక్కరూ గనక ప్రతిజ్ఞ చేసుకోగలిగితే అద్భుతమైన భారతదేశం తయారవుతుందని మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను.